ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, గుజరాత్ మీదుగా వీస్తున్న వేడిగాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో జిల్లాల్లో ఉష్ణతాపం తీవ్ర స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్ మీదుగా వీస్తున్న వేడి గాలుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత బాగా పెరిగే సూచనలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువయ్యే సూచనలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 1951 తర్వాత ఏప్రిల్ నెలలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఇదే తొలిసారి కావొచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 30 వరకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉష్ణతాపం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. రోజువారీ సగటు ఉష్ణోగ్రతల కంటే దాదాపు 4-6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 25 నుంచి 30 తేదీ మధ్య అమరావతిలో ఉష్ణోగ్రత 43 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే సూచనలున్నాయి. విజయవాడలో 41 నుంచి 43 డిగ్రీల మధ్య రికార్డు కావచ్చని అంచనా. కడపలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చాలా చోట్ల, అనంతపురం, కర్నూలులోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రస్థాయికి ఉష్ణోగ్రతలు చేరొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్లో గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్లో గరిష్టంగా 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఈ 4-5 రోజుల పాటు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయన్న హెచ్చరికలతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సాధ్యమైనంత వరకు పిల్లలు, మహిళలు మధ్యాహ్నం బయటికి రాకుండా ఉండటమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇమ్యునైజేషన్ ఉంది. 11 లోపలే పిల్లలకు ఇమ్యునైజేషన్ టీకాలు ఇచ్చేసుకొని వెళ్ళిపోమంటున్నాం. అదే 50 ఏళ్ళ పైన ఉండే వాళ్ళని 11 లోపల ఇంట్లో బయటికి పోకుండా ఉండమని, సాయంత్రం 5 తర్వాత మళ్ళీ బయటికి రావచ్చని చెప్పడం జరిగింది. తర్వాత బట్టలు కూడా లూజ్ బట్టలు, కాటన్ బట్టలు, లైట్ కలర్డ్ బట్టలు వేసుకోవడము. కళ్ళు ఏమాత్రం తిరిగినా కానీ వెంటనే ఎవరో ఒక నియర్ బై ప్రాథమిక ఆరోగ్య కేంద్రమో లేకపోతే డాక్టర్లో లేకపోతే ఇంకే వేరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఉన్నా వాళ్ళకు వెంటనే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే 109 పిలిపించడం అవుతుంది. వాళ్ళని షిఫ్ట్ చేయడం కూడా అవుతుంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.